తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పన్నీర్ సెల్వం నమ్మక ద్రోహి అన్న ఆమె విశ్వాసఘాతుకానికి పాల్పడిన ఆయనకు తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. శాసనసభలో బల నిరూపణకు తాను సిద్ధంగా ఉన్నానని పన్నీర్ చేసిన వ్యాఖ్యల తర్వాత అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో శశికళ అత్యవసర సమావేశం నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి 130 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పన్నీర్ సెల్వం ప్రతిపక్ష డీఎంకేతో కుమ్మక్కైనట్లు పరిస్థితులే చెబుతున్నాయని, ఆయన చేసిన తప్పులకు ముగింపు పలకాల్సిన బాధ్యత తనపై ఉందని సమావేశం తర్వాత శశికళ చెప్పారు. శాసనసభాపక్ష నేతగా తన పేరు ప్రకటించి 48 గంటలు గడవక ముందే సెల్వం మాట మార్చారని, ఆయన వెనుక ఎవరుండి నడిపిస్తున్నారో ప్రజలు గమనించాలని సూచించారు. నమ్మక ద్రోహానికి పాల్పడిన వ్యక్తి వెంట ఎవరూ వెళ్లవద్దని, పార్టీ సభ్యులందరూ జయలలిత బాటలోనే నడవాలని ఆమె సూచించారు. అన్నాడీఎంకేను ఏ శక్తి విడదీయలేదని, పార్టీ పునాదులను ఎవరూ కదిలించలేరని స్పష్టం చేశారు. అమ్మ చనిపోయిన వెంటనే బాధ్యతలు చేపట్టాలని పార్టీ సభ్యులందరూ కోరినా అప్పుడు బాధలో ఉన్నందున తాను వద్దని వారించానని శశికళ చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా సెల్వంను అమ్మ ముఖ్యమంత్రిని చేశారని, తాను అలాగే సెల్వంకు పాలనా పగ్గాలు అప్పగించారని శశికళ తెలిపారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇలా అడ్డం తిరుగుతున్నారని ఊహించలేదన్నారు. జయలలిత ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని, 33 ఏళ్లు ఆమె పక్కనే ఉండి ఆ బాధల్లో తానూ పాలు పంచుకున్నానని, సవాళ్లన్నీ ధైర్యంగా ఎదుర్కొన్నానని చిన్నమ్మ స్పష్టం చేశారు. అమ్మ బాట నుంచి తమను ఎవరూ తప్పించలేరని, పార్టీ వ్యతిరేకులు కొందరు నీతులు చెబుతూ గోతులు తీస్తున్నారని, ఇది పార్టీ సభ్యులందరూ గమనించాలని సూచించారు. జీవితకాలం పాటు అమ్మ పోరాటం చేసిన పార్టీతోనే పన్నీర్ సెల్వం కుమ్మక్కయ్యారని శశికళ ఆరోపించారు. Pannir Selvam saying that I am following the instructions which has given by the Kuruchi Kalagi Jayalalitha madam, and also I am inviting Deepa to the party because we need Deepaji to the party, and it will be the proper time to invite her. So that was your comment. I'm not going to make any comment on this right now. The only thing I can say is we have to wait and see what happens next. How about the future of the party now? Because you are very much concerned about the people in party. When you spoke to the media, when you addressed, you already said that we need to save the party and also the favor of the people. Yes, right now we can see that there is confusion and there is a lot of chaos. We'll have to wait and see how it goes from here. That's all I can say for now. Thank you. Question, if party requires and if party people, if party cadre and leaders comes to you and requires you to come to the party and to join them, will you join your hand? No, I said right now this is all I can say. We'll have to wait and see how it goes. So you will also in favor of the party? I'm not saying anything at all. I said we'll have to wait. No more questions, please. Thank you. Thank you. என்ன செய்வதாக இருந்தாலும் என்னுடைய அறிக்கை முன்னாடியே அறிவிக்கப்படும். அதாவது என்னென்ன திட்டங்கள் இருக்கோ அறிவிக்கப்படும். யூகங்களும் வதந்திகளையும் யாரும் நம்ப வேண்டாம். என்னுடைய திட்டங்கள் அறிவிக்கப்படும். எதுவாக இருந்தாலும் அடுத்த கட்டம் எதுவாக இருந்தாலும் அறிவிக்கப்படும். நிச்சயமாக அறிவிப்பை